నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి సో ఏపీలో ఎలక్షన్స్ అంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీ ఎలక్షన్స్ మీద అయితే అందరి దృష్టి ఉందనే చెప్పుకోవాలి ఈసారి అయితే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది ఏపీలో జరిగే ఎలక్షన్స్ అయితే అక్కడ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అండ్ ఇంకా ఇప్పుడు చెప్పాలంటే స్పెషల్ గా కాంగ్రెస్ నుంచి షర్మిల గారు అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కూటమిలో ఉన్న అభ్యర్థుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థుల గురించి అండ్ కాంగ్రెస్ అభ్యర్థుల గురించి కూడా స్పెషల్ గా అంటే కొంతమంది వాళ్ళ మీద బెట్టింగ్ పెడుతున్నారు అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈసారి జరిగే ఎలక్షన్స్ మీద చాలా అంటే కోట్ల రూపాయలలో బెట్టింగ్ అయితే జరుగుతుంది ఎక్కడెక్కడ ఎలాంటి బెట్టింగ్స్ జరుగుతున్నాయి ఏంటి అసలు ఎవరి మీద ఎంతెంత బెట్టింగ్లు నడుస్తున్నాయి అనేది అయితే మనం ఒకసారి చూసేద్దాం అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ చూస్తుంటే అంటే ఏపీలో మనం ఇందాక చెప్పినట్టే ఏపీలో అయితే బెట్టింగ్స్ దేని గురించి అంటే ఎన్నికల గురించి ఇప్పుడు ఈసారి చూస్తున్నట్టయితే జగన్ గారికి ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు అంటే కూటమి ఎలా ఉండబోతుంది అండ్ జగన్ ఇంట్లో నుంచి వచ్చిన షర్మిల గారికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి బాగా వినిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి గురించి కూడా చాలా అంటే షర్మిల గారు అంటే కడప ఎంపీ టికెట్ అంటే ఎవరికి కాంగ్రెస్ నుంచి వెళ్ళి షర్మిల గారికి అండ్ వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి గారికి అయితే వచ్చింది అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటనేది దాని గురించి కూడా అయితే బెట్టింగ్స్ అయితే చాలా జోరుగా జరుగుతున్నాయి సో ఇప్పుడు చూద్దాం అంటే ఏపీలో ఎలాంటివి జరగబోతున్నాయి ఏంటని అండ్ ఇక్కడ చూస్తుంటే ఏపీలో ఎలక్షన్స్ గురించి హైదరాబాద్ లో కూడా బెట్టింగ్స్ అయితే జోరుగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి వేల కోట్లలో అయితే బెట్టింగ్స్ అయితే నిర్వహిస్తున్నారు సో ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చూద్దాం అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతపై కూడా అంటే ఇప్పుడు జరిగేది మనకి అంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు అంటే ఏ నియోజకవర్గంలో ఈసారి అయితే మనం చూస్తున్నట్టయితే వైసీపీ నుంచి అయితే చాలా మంది కూటమి వైపు వెళ్ళడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ వైసీపీ అభ్యర్థుల పైన కూడా మార్పులు చేర్పులు అంటే చాలా వరకు ఏంటంటే ఇంత ముందు ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయితే లేరు చాలా వరకు అయితే మార్పులు చేర్పులు జరిగినాయి వాళ్ళ మీద కూడా కొంతమంది కీలక నేతల మీద కూడా బెట్టింగ్స్ అనేది చాలా జోరుగా జరుగుతున్నాయి అండ్ ఇక్కడ చూస్తుంటే కూటమికి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 100కు పైగా సీట్లు వస్తాయని చెప్పేసి బెట్టింగ్ రాజుల అంచనా అనమాట అంటే చాలా వరకు చూస్తాం మనం ఇంతకుముందు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు అంటున్నారు వై నాట్ 175 అని చెప్పేసి దాన్ని అయితే అంటున్నారు అండ్ ఇక్కడ చూస్తుంటే ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు అని కూడా కొన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి అందుకోసమే కూటమికి అయితే 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి అయితే బెట్టింగ్ రాజా వాళ్ళైతే చెప్తున్నారు 100 కోట్ల రూపాయలు కూడా బెట్టింగ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తుంటే కూటమి విజయంపై 1కి 10 రెట్లు పందేలు ఇందాక నేను చెప్పినట్టు కూటమిపై 1కి 10 రెట్లు పెడుతున్నారు సో అంటే ఇక్కడ 100 రూపాయలు అన్న దగ్గర 1000 రూపాయలు అలా అనమాట సో ఇంత బడ్జెట్ అనుకుంటే దానికి 10 రెట్లు ఎక్కువనే పందాలు అయితే పెట్టడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూస్తుంటే గోదావరి జిల్లాలలో కూటమి క్లీన్ స్వీప్ పై కూడా జోరుగా పందాలు అయితే కొనసాగుతున్నాయి ఇంకా మనకి ఈసారి అంటే లాస్ట్ టైం చూస్తుంటే చాలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అయితే 151 సీట్లు అయితే సంపాదించుకున్నారు కానీ ఈసారి మాత్రం అట్లాంటి ఆస్కారం లేదు అని అనుకోవాలి వై బికాస్ ఈసారి ఏంటంటే కూటమిగా ఏర్పడిన బీజేపీ టీడీపీ జనసేన ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు నమ్ముతున్నారు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మేమే గెలుస్తామని కూడా అంటున్నారు అయితే ఈసారి ఏంటంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇన్ని రోజులు అంటే లాస్ట్ ఎన్నికల్లో వాళ్ళ అన్న కోసం ఎంతో కష్టపడిన షర్మిల గారు ఈసారి కాంగ్రెస్ నుంచి తను కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు సో తను కూడా గెలుస్తానని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తుంటే వైసీపీ సెకండ్ ఛాన్స్ పై కొందరు బెట్టింగ్లు ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే వైసీపీ ఈసారి కూడా గెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నారో సో వాళ్ళు కూడా ఈసారి బెట్టింగ్ ఎవరైతే కాస్తారో వాళ్ళు కూడా ఈసారి వైసీపీ గెలుస్తుందని చెప్పేసి కూడా బెట్టింగ్స్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తుంటే అభ్యర్థుల మెజారిటీపై కూడా జోరుగా బెట్టింగ్లు ఉందన్నమాట ఎంతమందికి ఎంత శాతం వస్తుంది అన్నట్టుగా అంటే ఒక అభ్యర్థి పైన ఎంత మెజారిటీ వస్తుంది ఏంటి ఒక్కొక్కరికి ఎంత వస్తుంది వీళ్ళకి ఇంత వస్తుంది అని చెప్పేసి కూడా అభ్యర్థుల పైన కూడా బెట్టింగ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే మెయిన్గా చూస్తున్నట్టయితే ఈసారి
పిఠాపురం మంగళగిరిపై ఎక్కువ మందిలో ఆసక్తి. ఎందుకంటే పిఠాపురం నుంచి వెళ్ళి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అండ్ మంగళగిరి నుంచి వెళ్ళి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఉత్కంఠ అంటే చాలా వరకు లాస్ట్ టైం కూడా పోటీ చేశారు కానీ అక్కడ ఓడిపోయారు. అండ్ ఈసారి మాత్రం చాలా వరకు అంటే చాలా వరకు వీళ్ళ అభిమానులు ఈ ఎవరైతే లోకేష్ గారి అభిమానులే కావచ్చు, ఎందుకంటే యువగలం పాదయాత్ర చేసిన తర్వాత లోకేష్ గారి గ్రాఫ్ అమాంతం పెరిగిందనే చెప్పుకోవాలి. తన మాట్లాడే స్టైలే కావచ్చు ఏదైనా కూడా గతంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరి మీద ఆ ఇద్దరి నియోజకవర్గాల మీద కూడా అంతే బెట్టింగ్ సాగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా సేమ్ అనమాట. పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా లోకేష్ గారి మీద మెజారిటీ అంటే ఓటు శాతం ఎంత ఉంటుందని చెప్పేసి ఎవరిలో ఓటు శాతం ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా బెట్టింగ్స్ అయితే భారీగా జరుగుతున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే కడప ఎంపీ సీటు మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం. కడప ఎంపీ సీట్ అనేది ఈసారి ఏపీ ఎలక్షన్స్ అనేది అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నట్టయితే కడప ఎంపీ సీట్ దాని గురించి అయితే కడప ఎంపీ సీట్ ఎవరికి వస్తుందని ఫస్ట్ నుంచి కూడా చాలా ఉత్కంఠ అయితే ఉండేది. అంటే ఇక్కడ చూస్తే వైసీపీ నుంచి వెళ్ళి అసలు అవినాష్ రెడ్డికే వస్తుందా లేకపోతే ఇంకెవరికైనా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీలో అనేక మందిని మార్చడం జరిగింది. సో ఈ మార్పు మరి అవినాష్ రెడ్డి కూడా వర్తిస్తుందా లేదా అని చెప్పేసి చాలా వరకు అనుకున్నారు. కాకపోతే అక్కడ మళ్ళీ ఈసారి కూడా అవినాష్ రెడ్డి గారినే నిలబెట్టారు. అండ్ అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి అయితే వైఎస్ షర్మిల గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల లాగా అనిపిస్తుంది. సో వాళ్ళ మీద కూడా కోట్లలో పందాలు కాస్తున్నారు వాళ్ళ సీట్ల పైన అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే సేమ్ అదే అనమాట. అవినాష్ రెడ్డి షర్మిల గెలుపు ఓటములపై కూడా బెట్టింగ్ సర్కిల్స్లలో ఉత్కంఠ అనమాట. వాళ్ళిద్దరి మీద బెట్టింగ్స్ అంటే చూసాం. మన కడప అంటేనే వైఎస్ కుటుంబానికి ఒక కంచు కోట లాంటిది అని మనము గతంలో మాట్లాడుకుందాం. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళే గెలిచేవారు. అండ్ లాస్ట్ టైం మనం చూస్తే వివేకానంద గారి మరణం తర్వాత కూడా అవినాష్ రెడ్డి గారు గెలిచారు. అండ్ ఇప్పుడు మరి ఒకే కుటుంబం నుంచి వేరు వేరు పార్టీల్లో అంటే ఒకరేమో కాంగ్రెస్ నుంచి ఒకరేమో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ప్రజలు అక్కడ ఎవరికి ఓటేసి గెలిపిస్తారో మరి చూడాలి. వీళ్ళిద్దరి గురించి కూడా బెట్టింగ్ సర్కిల్స్ లో అయితే చాలా ఉత్కంఠ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే పులివెందుల ఈ పులివెందుల ఈసారి జగన్ మెజారిటీ భారీగా తగ్గుతుందని అంచనాలు వేస్తున్నారని బెట్టింగ్ రాజా వాళ్ళు బెట్టింగ్ కాస్తున్నారు. అంటే పులివెందుల అనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి అడ్డానే చెప్పుకోవాలి. కానీ ఈసారి అక్కడ పులివెందుల నుంచి వెళ్ళి ఆయనకి చాలా తక్కువ మెజారిటీ వస్తుందని చెప్పేసి అయితే బెట్టింగ్ కాస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. చాలా వరకు ఏంటంటే ఆయన అక్కడ ఖచ్చితంగా గెలుస్తారు, మంచి మెజారిటీ వస్తుందని అనుకుంటారు. కానీ ఈసారి అట్లాంటి లేదు అని చెప్పేసి బెట్టింగ్ రాజాలు అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తుంటే జగన్ ఆధిక్యంపై భారీ స్థాయిలో పందాలు. అంటే జగన్ ఆధిక్యం అంటే జగన్ గారికి మరి ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా లేదా? సో అంటే ఎట్లా ఉంటుంది, ప్రజలు కొంతమంది ఏమో అవకాశం ఇస్తారని బెట్టింగ్స్ వేస్తుంటే ఇంకో కొంతమంది మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం రాదు, తను ఓడిపోతారని చెప్పేసి కూడా కొంతమంది బెట్టింగ్ రాజాలు అయితే బెట్లు వేస్తున్నారంటూ మనకి తెలుస్తుంది. సో ఇదండి మన అంటే బెట్టింగ్ రాజాలు ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరి మీద ఎంత బెట్టింగ్ చేస్తున్నారు అనేది మనం అయితే చూసాం కదా. సో ఇది ఇవాల్టి న్యూస్.